Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. పిఠాపురం తర్వాత రాష్ట్ర ప్రజలు ఇప్పుడు మంగళగిరి వైపు చూస్తున్నారు. మంగళగిరి అసెంబ్లీ స్థానంలో 2 సార్లు వైసీపీ విజయకేతనం ఎగరవేసింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ గారికి ప్రత్యర్థిగా వైసీపీ నుండి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు గెలుపొందారు. నారా లోకేష్ కొన్ని ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. అనూహ్యంగా మళ్ళీ తెరపైకి మురుగుడు లావణ్యని వైసీపీ నారా లోకేష్ గారికి ప్రత్యర్థిగా దించడం అయితే జరిగింది. సో ఈసారి మంగళగిరిలో టీడీపీ ఫేట్ మారనుందా? నారా లోకేష్ గారు ఈసారైనా మంగళగిరిలో తన సత్తాని చాటుకునే అవకాశం ఉందంటారా? ఒకటి, మంగళగిరి చాలా ప్రత్యేకమైన నియోజకవర్గం. పేరుకు గుంటూరు జిల్లాలో ఉన్నప్పటికీ కూడా రాజధాని ప్రాంతంలో ఉంది. ముఖ్యమంత్రి గారి నివాసం ఉండే తాడేపల్లి కూడా మంగళగిరి నియోజకవర్గంలోకే వస్తుంది. మంగళగిరి నియోజకవర్గంలో 3 మండలాలు ఉంటే తాడేపల్లి ఒక మండలం, దుగ్గిరాల ఒక మండలం, అట్లా. సరే, అయితే ఇక్కడి నుంచి 1952 నుంచి ఎలక్షన్లు జరుగుతుంటే నిజానికి ఇక్కడ కమ్యూనిస్టులు 4 సార్లు గెలిచారు. వేములపల్లి శ్రీకృష్ణ గారు 2 సార్లు గెలిచారు. చాలా టవరింగ్ పర్సనాలిటీ ఇన్ కమ్యూనిస్ట్ పార్టీ. మిగిలిన వాళ్ళు ఇంకొక 2 సందర్భాల్లో గెలిచారు. కాంగ్రెస్ అయితే 5 సార్లు గెలిచింది. ఒక రెడ్డి కూడా ఉన్నారు కాంగ్రెస్లో, 5 సార్లు గెలిచింది. సరే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి వస్తే మంగళగిరిలో దాదాపు 2,90,000 మంది, కొంచెం 3 లక్షలకు అటు ఇటుగా ఓటర్లు ఉన్నారు. ఎంతమంది ఓటు హక్కుని వినియోగించుకుంటారు అనేది మనకి ఇప్పుడే తెలియదు. నారా లోకేష్ గారు మంగళగిరిని ఎంచుకున్నారు. ఎంచుకోవడానికి రీజన్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు, వేరే విషయం. అయితే 2019లో ఆయన ఓడిపోవటానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన ఇమేజ్ ఈ రోజున ఉన్నట్టు లేదు. అందరూ కూడా ఆయన్ని హెకిల్ చేయటం, గేలి చేయటం, రకరకాల పేర్లతో ఆయన్ని పిలవటం, ఆయనకి తెలుగు రాదని, అదని, ఇదని, రాజకీయ నాయకుడు కాదని, ఆటకాయితనం పిల్లవాడని, ఇట్లా ఏదేదో మాట్లాడుతా ఆ ఇమేజ్ పర్సెప్షన్ అనేది ఓటర్ల మీద బాగా పనిచేసి ఉంటుంది. అందువల్ల ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 2వసారి కూడా గెలిచారు. గెలిచిన తర్వాత నిజానికి లోకేష్ మీద పోటీ చేసి గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి దక్కి ఉండాల్సింది, కానీ దక్కల. ఆయన చాలా అసహనంగా ఉంటాం. ఆయన బోల్డ్ కేసులు వేశాడు చంద్రబాబు నాయుడు గారి మీద సుప్రీంకోర్టులో. కదిలితే ఒక కేసు, మెదిలితే ఒక కేసు. అయినా కూడా ఆయనకి మంత్రి పదవి దక్కల. ఎందుకు దక్కలేదో మనకు తెలియదు. వాళ్ళ ఇంటర్నల్ ఈక్వేషన్స్ వేరు కదా. ఆయన చాలా అసహనంగా మాట్లాడటం, కామెంట్ చేయటం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, ఇవన్నీ చేశారు. జగన్ గారు కూడా ఆయన్ని దాదాపుగా పక్కన పెట్టేశారు. ఈ టికెట్లు అనౌన్స్ చేసిన సందర్భంలో గంజి చిరంజీవి అని ఇంకొక అతని పేరు అనౌన్స్ చేశారు. దాంతో ఈయన బయటపడి జగన్ గారిని గట్టిగానే దూషించినంత పని చేశారు రామకృష్ణారెడ్డి. వాళ్ళ అన్నగారు అయోధ్య రామిరెడ్డి, ఆయన రంగంలో దిగినా కూడా పెద్దగా పని జరగల. తర్వాత ఏ పరిస్థితుల వల్లనో తెలియదు, మళ్ళీ జగన్ గారిని ఆ నోటితోనే, ఏ నోటితో తిట్టారో ఆ నోటితోనే పొగిడి మళ్ళీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి జగన్ గారితో ఫోటోలు దిగి గెలిపిస్తాం అది ఇది అని అన్నారు. గంజి చిరంజీవి కూడా సరిపోదు అని అనుకుని ఇంకొక అమ్మాయి, మీరు చెప్పారు కదా లావణ్య అని, ఆవిడని రంగంలోకి దింపారు. నిజానికి గంజి చిరంజీవిని దింపారు అంటేనే లోకేష్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది అక్కడ. 1. 2, నౌ లోకేష్ ఈజ్ ఎ వెరీ మెచ్యూర్డ్ లీడర్. వయసు తక్కువైనప్పటికి కూడా ఎంత మెచ్యూరిటీ అంటే ప్రధానమంత్రి పక్కన సభలో కూర్చుని ప్రధానమంత్రితో మాట్లాడి, ఏది ప్రైవేట్గా చేతులు మూతికి అడ్డం పెట్టుకొని ప్రధానమంత్రితో మాట్లాడే స్థాయికి లోకేష్ చేరుకున్నాడు. అతను మాట్లాడే మాటలు ఇప్పుడు ఎవరు తప్పు పట్టలేని పరిస్థితి. మీరు చూడండి, గత 2-3 ఏళ్లలో లోకేష్ని హెకిల్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. రాష్ట్రం అంతా తిరిగాడు, కార్యకర్తలతో కలిసి మాట్లాడటం, ఇవన్నీ చేశాను. సో ఇమేజ్ చాలా మెచ్యూర్డ్ పొలిటీషియన్ అనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది
స్టేట్ వైడ్గా. ఈసారి మంగళగిరిలో ఛాన్స్ తీసుకోవట్లే ఆయన. అన్ని వర్గాల వాళ్ళతో, చివరికి అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళతో కూడా ఫేస్ టు ఫేస్ అని, లేకపోతే మహిళలతో ఫేస్ టు ఫేస్ అని, చేనేత కార్మికులతో ఫేస్ టు ఫేస్ అని, ఇట్లా ఏ సెక్షన్ అవకాశం ఉంటే ఆ సెక్షన్తో కలవటం, మాట్లాడటం, వాళ్ళకి ఏదో హామీలు ఇవ్వటం, చాలా లెగ్ వర్క్ చేస్తున్నారు. ఈయనతో పోల్చుకుంటే ఎవరు కనపట్ల వైసీపీ నుంచి ఆ స్థాయిలో. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి కొద్ది గొప్ప ఉంటే పలుకుబడి ఉండొచ్చు, కానీ లోకేష్ని గెలవకుండా నిలువరించేంత స్థాయి ఈసారి వైసీపీ నాయకులకి అక్కడ ఉండదేమోనని నేను అనుకుంటున్నా. లోకేష్ గెలవడం దాదాపు సంభవం మంగళగిరిలో. ఈ స్థితికి రావడానికి ఆయన చాలా చాలా శ్రమ పడ్డాడు. వ్యక్తిగతంగా భౌతికంగా శ్రమ పడ్డాడు, తిరిగాడు, పద్ధతులు తెలుసుకున్నాడు, ఎవరితో ఎట్లా మాట్లాడాలో అనేది కూడా చాలా అవగాహన పెంచుకున్నాడు. అందువల్ల యూ కెనాట్ టేక్ లోకేష్ వెరీ లైట్లీ లైక్ ఇన్ 2019. అందువల్ల ఈసారి తప్పనిసరిగా ఆయన గెలుస్తాడని నేను అనుకుంటున్నాను. ఒకటి, గెలిచిన తర్వాత అసలు రాజకీయం మొదలవుద్ది. లోకేష్ని ఇక ముందు పార్టీలో ఎవరు కూడా తక్కువ అంచనా వేయటానికి కుదరదు. హీఈస్ ఎ లీడర్ ఇన్ హిజ్ ఓన్ రైట్, ఇండిపెండెంట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇంత మటుకు మంగళగిరి వెళ్ళినట్టుగా నాకైతే ఐడియా లేదు. ఒకళ్ళు వెళ్తే ఇల్లు ఉన్నారేమో తెలియదు, కానీ నేను గమనించలేదు. కానీ ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ లీడర్ ఇన్ మంగళగిరి. చిరంజీవిని కూడా మార్చి సరిపోవడని ఇంకొకళ్ళని పెట్టి, చిరంజీవిని ఒక పక్క నుంచి, ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక పక్క నుంచి, సరే డబ్బుకి లోటు ఉండదు కదా, ఇన్ని కోణాల నుంచి లోకేష్ని ఓడించాలని చూస్తున్నప్పటికీ కూడా లోకేష్ బయటపడతారనేది నా యొక్క అభిప్రాయం. అయితే ఇక్కడ వైఎస్ జగన్ గారు ఒక కామెంట్ చేశారు సార్. ఏంటంటే, ఇంకా లోకేష్ ఎంత భౌతికంగా మారినా, ఎంత అనర్గళంగా ధీటుగా మాట్లాడేంత స్థాయికి ఎదిగినప్పటికీ కూడా ఇంకా తండ్రి చాటు బిడ్డే. అయితే మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డిని కాదని మురుగుడు లావణ్య గారిని తీసుకొచ్చి మేము ఖచ్చితంగా గెలుస్తాం ఈసారి అని చెప్పేసి గట్టి సంకల్పంతో వైఎస్ జగన్ గారు ఉన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని తప్పించడానికి, మురుగుడు లావణ్య గారిని తీసుకురావడానికి గల వెనుక జగన్ గారి కొత్త స్ట్రాటజీ ఏమైనా ఉందా? ఆళ్ల రామకృష్ణారెడ్డి గత కొంతకాలంగా చాలా అసంతృప్తిగా ఉన్నాడు అనేది అందరికి తెలిసిన విషయం. వాళ్ళ పార్టీలో తెలుసు, మంగళగిరిలో తెలుసు, జనరల్ పబ్లిక్ కూడా తెలిసిన విషయం. ఆయనకి ప్రధానంగా మంత్రి పదవి రాకపోవటం అనేది ఆయన చాలా అవమానంగాను, చిన్నతనంగాను కూడా భావించి ఉంటారు. ఆ సందర్భంగానే ఆయన అనేక వ్యాఖ్యలు కూడా చేశారు. వైసీపీ మీద చేశారు, జగన్ గారి మీద కూడా చేశారు. సో జగన్ గారు ఎవరైనా సరే తనకు పాదాక్రాంతులై ఉండాలి తప్ప తల ఎగరేసే పరిస్థితి ఉండటానికి వీల్లేదు అనేది జగన్ గారి మనస్తత్వం. ఎంత ఆళ్ల రామకృష్ణారెడ్డి అయినా, ఎంత అయోధ్య రామిరెడ్డికి తమ్ముడైనా ఎదురు మాట్లాడతారా అనే యాంగిల్లో ఆయన టికెట్ ఇవ్వటం లేదని ఇండికేషన్స్ ఇచ్చి ఉంటారు. సో ఈయన ఇంకా గట్టిగా మాట్లాడారు. చివరికి ఆయన టికెట్లు అనౌన్స్ చేసే సందర్భం వచ్చేటప్పటికి గంజి చిరంజీవిని అనౌన్స్ చేశారు. అది ఇంకా బాగా కోపం తెప్పించింది రామకృష్ణారెడ్డి గారికి. ఇంకా గట్టిగా మాట్లాడారు, చాలా చాలా విషయాలు మాట్లాడారు. నేను షర్మిల పార్టీలో చేరుతున్నాను అన్నారు. వెళ్ళి షర్మిల ఎక్కడుంటే అక్కడ వెళ్ళి కాంగ్రెస్లో చేరారు. షర్మిలతో నా ప్రయాణం అన్నారు. మళ్ళీ ఏం జరిగిందో వాళ్ళకే తెలియాలి కదా, ఏం జరిగింది అనేది బయటికి తెలియదు. మళ్ళీ వచ్చి జగన్ గారితో కలిశారు. ఇప్పుడు రామకృష్ణారెడ్డికి ఇక టికెట్ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. చిరంజీవికి అనౌన్స్ చేసిన తర్వాత ఈయన వచ్చాడు. సో ఈయనతోనూ ఆయనతోనూ మాట్లాడి, చిరంజీవితోనూ ఆళ్ల రామకృష్ణారెడ్డితోనూ కూడా మాట్లాడి ఆ అమ్మాయికి టికెట్ ఇప్పించారు. అంతేగాని ఇక మళ్ళీ రామకృష్ణారెడ్డి వచ్చే అవకాశం లేకుండా పోయింది ఆ విమర్శల వల్ల. ఎవరు నిలబడ్డప్పుడు కూడా లోకేష్ని తేలిగ్గా తీసుకోవటం కుదరదు. నిజానికి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని, మంగళగిరిలో లోకేష్ గారిని ఓడించటం అనేది టాప్ ప్రయారిటీ వైసీపీకి. అందులో సందేహం ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ఓడిపోతారని కూడా నేనేమో అనుకోవట్లా. ముగ్గురు విజయవంతంగానే బయటపడతారు అనేది నా భావన. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని.
మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.